ఈ కోట దుర్గా అమ్మవారి దేవస్థానంలోని శ్రీ వనదుర్గ మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే ఈ మహోత్సవం ద్వారా మొక్కల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లో చాటుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు కూడా ఇది సామాజిక బాధ్యతగా మీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వెంబడి మొక్కలు నాటుకోవడం కానీ, అలాగే చాలా అందంగా తయారు చేసుకోవడానికి ఇటువంటి బంతి పూలు కానీ, అలాగే చామంతి కానీ, అలాగే వింటర్ సీజన్ వస్తుంది. దీన్ని ఒక జిల్లాలో ఒక పెద్ద కార్యక్రమంగా, ఇవి నాటుకోవడం వల్ల అందంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు. రెండవది ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కానీ, అలాగే గ్రామ పెద్దలు కానీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మీరు ప్రారంభించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఇలాంటి మొక్కలు ఎన్ని కావాలన్నా మేము నారు పోయించడానికి కావాల్సినటువంటి స్పాన్సర్షిప్ మొత్తం మేము తీసుకుంటామని చెప్పారు. అది నాయకుడి యొక్క మొదటి లక్షణం. ముందర నిలబడి ముందుగా అనౌన్స్ చేయడం అనేది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే వాటికి మీరు ప్రత్యేకంగా ఎరువులో మందులో కొట్టక్కర్లేదు. అవే సహజ సిద్ధంగా చీడపీడలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మన వరి పొలాల్లో కూడా దోమలు కుడుతూ ఉన్నాయి. గట్లు మీద బంతి చామంతి నాటుకుంటే ఆ దోమల నుంచి, చీడల నుంచి ఆ పంటకు రక్షణ, మనుషులకు రక్షణ ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని